హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్. ఇంద్రుడికి 1000 కళ్ళు ఎందుకుంటాయో తెలుసా? బ్రహ్మ తన తపస్సును వెచ్చించి అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీమూర్తిని సృష్టించాడట. ఆవిడే అహల్య. తన సౌందర్యాన్ని చూసి మోహించిన దేవతలు అహల్యను భారీగా పొందాలని భావించారట. అయితే ఎవరైతే ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో వారికి అహల్యనిచ్చి వివాహం చేస్తానన్నాడు బ్రహ్మ. దేవతలంతా కూడా భూప్రదక్షిణకు బయలుదేరుతారు. నారదుని ప్రోత్సాహంతో గౌతమ్ మహర్షి తన తపశ్శక్తితో అప్పుడే ప్రసవిస్తున్న గోవును సృష్టించి దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడట. అలా భూప్రదక్షిణ చేసిన పుణ్యాన్ని గౌతమ మహర్షి పొందడంతో అహల్యను గౌతమునికిచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మ. అయితే అహల్య అందానికి మోహితుడైన ఇంద్రుడు ఆమెను ఎలాగైనా అనుభవించాలనే దురాలోచన చేశాడు. ఒకరోజు గౌతమ మహర్షి సూర్యోదయాన్నే గంగా నదిలో స్నానానికి వెళితే అతని రూపం ధరించి వెళ్ళిన ఇంద్రుడు అహల్యను అనుభవించాడు. తన దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న గౌతముడు ఇద్దరినీ శపించాడు. పరస్త్రీని అనుభవించిన ఇంద్రుడు సహస్ర భృగుడవు కమ్మని, అహల్యను రాయిగా మారిపోమని శపించాడు. తనకు తెలియకుండా జరిగిన తప్పును మన్నించమని అహల్య వేడుకుంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించి ఆయన పాదస్పర్శతో విముక్తి కలిగిస్తాడని తెలిపాడు. దీంతో ఇంద్రుడు వికృత రూపంలోకి మారిపోయాడు. అతడి శరీరం అంతా యోనులతో నిండిపోయింది. దీంతో ఇంద్రుడు అవమానం భరించలేక దాక్కున్నాడు. ఈ విషయం బ్రహ్మతో సహా దేవతలందరికీ చాలా ఆందోళన కలిగించింది. ఈ శిక్ష చాలా కఠినంగా ఉందని, ఇంద్రుడికి విముక్తి కలిగించాలని గౌతమ మహర్షికి విజ్ఞప్తి చేశారు. వారి విన్నపాన్ని మన్నించిన గౌతముడు యోనులన్నీ కూడా కన్నులుగా మార్చగలనని, తన శాపానికి శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇంద్రుడికి శరీరమంతా 1000 నయనాలు వచ్చాయి. అందుకే సహస్రలోచనుడు అనే పేరు స్థిరపడిపోయింది. పరస్త్రీ వ్యామోహం ఎంతటి పతనానికి దారితీసిందో ఇంద్రుడి శాపమే ఉదాహరణ.